సో ఫైలింగ్ రిపోర్ట్ మనం చూసాం కదా, బుక్స్, రిపోర్ట్స్, అప్లికేషన్స్ ఫర్ డిజల్యూషన్ టు ట్రిబ్యునల్, ఇవన్నీ మనం ట్రిబ్యునల్కి సబ్మిట్ చేయాలి అనేసి. వైండింగ్ రిపోర్ట్, బుక్స్ అండ్ పేపర్స్ ఆఫ్ కంపెనీ, అండ్ అప్లికేషన్ టు పాస్ అన్ ఆర్డర్ ఆఫ్ డిజల్యూషన్ టు ద కంపెనీ ఇన్ అ స్పెసిఫైడ్ వే. సో ఇవన్నీ మన లిక్విడేటర్ ట్రిబ్యునల్కి సబ్మిట్ చేశాక నెక్స్ట్ ఏం చేయాలి అంటే, మనం వాలంటరీ వైండింగ్ అప్లో, డిజల్యూషన్ ప్రాసెస్లో సెండింగ్ కాపీస్ ఆఫ్ అకౌంట్స్, రిజల్యూషన్ ఎక్సెట్రా టు రిజిస్ట్రార్. సో నేను చెప్పాను కదా, ఈ వైండింగ్ అప్ ప్రొసీజర్లో స్టెప్ టు స్టెప్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మనం రిజిస్ట్రార్కి ఇస్తూనే ఉంటాం. సో ఇక్కడ కూడా సేమ్, మనం డిజల్యూట్ చేసేటప్పుడు ఒక కంపెనీని, అంటే ఫైనల్ స్టేజ్, కంపెనీ మూసేసే ముందు ఫైనల్ స్టేజ్ అప్పుడు మనం ఇవన్నీ స్టెప్స్ క్యారీ చేయాలన్నమాట. లిక్విడేటర్ ఇవన్నీ చేయాలి. ఓకే, ఏమేం కాపీస్ పంపించాలంటే అకౌంట్స్ కాపీస్ అండ్ రిజల్యూషన్ ఎక్సెట్రా, ఇవన్నీ ఫైనల్గా మీటింగ్ అయిపోయాక రిజిస్ట్రార్కి పంపించాలి. ఓకే, ఎంతలోపు? వితిన్ 2 weeks, 14 days లోపు మీటింగ్ జరుగుతుంది కదా మనకి ఇక్కడ ఫైనల్ మీటింగ్. ఆ ఫైనల్ మీటింగ్ జరిగిన 2 weeksలో మనం ఫైనల్ వైండింగ్ అప్ అకౌంట్స్ కాపీ, అంటే ఫైనల్గా వైండ్ అప్ చేసాం, డిజల్యూట్ చేసినాం కంపెనీని అన్నప్పుడు అకౌంట్స్ ఎలా ఉన్నాయి దాని కాపీ ఒకటి, అండ్ రిజల్యూషన్స్ కాపీ, అంటే ఎందుకు, ఏ కారణంగా, ఏ విధముగా కంపెనీని క్లోజ్ చేస్తున్నాం అదొకటి. ఈ 2 కాపీస్ రిజిస్ట్రార్కి పంపిస్తాం. దెన్ నెక్స్ట్ ఇది చేశాక ఇంకేంటి, డిజల్యూషన్ ఆర్డర్ బై ద ట్రిబ్యునల్. సో ఇవన్నీ చెక్ చేశాక మనకి ఫైనల్గా క్లోజ్ చేసేయండి అని ట్రిబ్యునల్ ఆర్డర్ ఇస్తుంది. ఇఫ్ ట్రిబ్యునల్ ఫీల్స్ సాటిస్ఫైడ్, ఎందుకంటే ట్రిబ్యునల్ది డిస్క్రిషనరీ డెసిషన్, అంటే ఇండిపెండెంట్ డెసిషన్. నువ్వు ఇన్ని రిపోర్ట్స్ సబ్మిట్ చేసినా కూడా ఫైనల్గా క్లోజ్ చేయాలో క్లోజ్ చేయకూడదో డిసైడ్ చేసేది ట్రిబ్యునలే అనమాట. ఓకే, సో ట్రిబ్యునల్ మనకి సాటిస్ఫై అయినప్పుడే విత్ వైండింగ్ అప్ ప్రాసెస్, దెన్ ఇట్ పాసెస్ అన్ ఆర్డర్ ఫర్ డిజాల్వింగ్ ద కంపెనీ 60 days ఆఫ్ రిసీవింగ్ ద అప్లికేషన్. ఓకే, సో ఇవన్నీ రిసీవ్ చేసుకున్నాక ట్రిబ్యునల్ 60 days అంటే 2 monthsలో కంపెనీని క్లోజ్ చేసేయమని ఆర్డర్స్ ఇస్తారు. ఓకే, సో ఆర్డర్స్ వచ్చాకేంటి, ఫైలింగ్ కాపీ ఆఫ్ ద ఆర్డర్ టు ద రిజిస్ట్రార్. సో ట్రిబ్యునల్ ఏదైతే మనకి ఇస్తారో, ఓకే, ఆ ఆర్డర్ని నెల రోజుల్లోపు, ఆర్డర్ మనకు వచ్చిన నెల రోజుల్లోపు మనం రిజిస్ట్రార్ దగ్గర వెళ్ళి కాపీ చేయాలన్నమాట. ఎవరు చేస్తారు ఇదంతా? ఈ ప్రాసెస్ చేయడానికి మనకు ఉన్నది లిక్విడేటరే. సో లిక్విడేటర్ చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు, పబ్లికేషన్ ఆఫ్ ద ఆర్డర్ ఇన్ గెజెట్. సో ఆర్డర్ ఎప్పుడైతే వచ్చేస్తుందో ట్రిబ్యునల్ నుంచి, అందరి నుంచి, మనం అది అఫీషియల్ గెజెట్లో ఒక నోటీస్ లాగా మనం అడ్వర్టైజ్ చేసుకుంటాం. తర్వాత ఏంటి, ఇన్కమ్ ఆఫ్ ఎనీ డిఫాల్ట్ బై కంపెనీ లిక్విడేటర్. సో లిక్విడేటరే కదా ఈ పనంతా చేయాల్సింది. సో ఒకవేళ ఇక్కడ మాట్లాడుకున్న స్టెప్స్ అన్నిట్లలో లిక్విడేటర్ కనుక ఏదైనా తప్పు చేస్తే, ఈ స్టెప్స్ అన్నిట్లలో ఒక్క స్టెప్ ఫాలో అవ్వకున్నా కూడా అతను హీ ఈజ్ liable to pay a penalty of 1 lakh rupees. ఓకే, 1 lakh rupees ఫైన్ కట్టాల్సి ఉంటుంది లిక్విడేటర్. ఓకే, సో ఇదంతా ప్రొవిజన్స్, అంటే లీగల్ ప్రొవిజన్స్ ఇన్ రిగార్డ్ టు వాలంటరీ వైండింగ్ అప్. ఓకే, నెక్స్ట్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వాలంటరీ వైండింగ్ అప్. అంటే వైండింగ్ అప్ అనే డెసిషన్ తీసుకున్నాక మనకి కంపెనీకి వచ్చే రిజల్ట్ ఏంటి, ఎటువంటి సిచ్యువేషన్స్ ఆ తరువాత ఫామ్ అవుతాయంట అంటే, ఇంపాక్ట్ ఆన్ బిజినెస్ ఆఫ్ ద కంపెనీ. వెన్ వాలంటరీ వైండింగ్ ఆఫ్ ద కంపెనీ బిగిన్స్, బిజినెస్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ టర్మినేటెడ్ ఎక్సెప్ట్ దోస్ విచ్ ఆర్ నీడెడ్ ఫర్ ఎఫెక్టివ్ వైండింగ్ అప్. ఓకే, సో ఎఫెక్టివ్ వైండింగ్ అప్ అనే డెసిషన్ తీసుకునే ముందు మన కంప్లీట్ బిజినెస్ క్లోజ్ అయిపోతుంది అనమాట. వర్కింగ్ అనేది కంప్లీట్గా ఆగిపోతుంది. ఓకే, సో బిజినెస్ వర్కింగ్ అనేది ఆగిపోతుంది, ఫస్ట్ ఇంపాక్ట్. సెకండ్ ఇంపాక్ట్ ఏంటి, ఆన్ కార్పొరేట్ ఎగ్జిస్టెన్స్. సో వైండింగ్ అప్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక వి విల్ బి స్టిల్ దేర్, మన పవర్, మన స్టేటస్ ఉంటుంది.
కానీ వన్స్ నువ్వు డిజల్యూట్ అయిపోయావు, కంపెనీ డిజల్యూషన్ జరిగిపోయిందంటే కార్పొరేట్ ఎగ్జిస్టెన్స్ అనేది ఇంకా ఉండదు. సీ హియర్, కంపెనీ విల్ కంటిన్యూ ఈవెన్ ఆఫ్టర్ పాసింగ్ రెజల్యూషన్ ఆఫ్ ద వాలంటరీ వైండింగ్ అప్. అంటే ఫస్ట్ వైండింగ్ అప్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక కంపెనీ ఇంకా ఉంటుంది. ద కార్పొరేట్ స్టేటస్ అండ్ పవర్స్ ఆఫ్ ద కంపెనీ విల్ నాట్ బీ ఎఫెక్టెడ్ అంటిల్ కంపెనీ డిజాల్వ్స్. నేను ఇందాక చెప్పిందే. దెన్ నెక్స్ట్, application of property. In case of voluntary winding up, assets of the company are utilized for marking preferential payments and then other liabilities are paid. Okay, so కంపెనీకి ఉన్న ఆస్తుల నుంచే కట్టాల్సిన బాకీలన్నీ కట్టేస్తారు. If any surplus assets are left over, then are distributed among the members based on their rights and interests in the company. So ఇంకేమైనా మిగిలితే వాళ్ళ రైట్స్ ఇంట్రెస్ట్ల ప్రకారంగా మెంబర్స్కి పనిచేస్తారు. ఓకే, ఇది మనం ఎప్పుడు ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకుంటుంది. ఓకే, సో ప్రాపర్టీని ఇలా ట్యాకిల్ చేస్తారు. ఇంకేంటి నెక్స్ట్, ఇంపాక్ట్ ఆన్ పవర్స్ ఆఫ్ ద డైరెక్టర్స్, ఎండి, మేనేజర్. ఓకే, హోల్ టైమ్ డైరెక్టర్. When liquidator is appointed, all the powers of the board of directors or managing directors or manager are terminated except the power of giving the notice to the registrar about the appointment of the liquidator. So ఈ ప్రాసెస్ అంతా టేకప్ చేసే లిక్విడేటరే కాబట్టి లిక్విడేటర్ని ఇంటర్వ్యూ చేసి లిక్విడేటర్ని హైరింగ్ ప్రాసెస్ ఒక్క దాంట్లో తప్పితే మిగిలిన ప్రతి పవర్ అనేది వీళ్ళకి ఇంకా ఉండదు. ఓకే, వన్స్ మనకి వైండింగ్ అప్ ప్రాసెస్ స్టార్ట్ అయిందంటే. ఓకే, దెన్ నెక్స్ట్, ఇంపాక్ట్ ఆన్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్కి ఏంటి, వాలంటరీ వైండింగ్ అప్ నోటీస్ వచ్చిందంటేనే ఇట్ మీన్స్ దట్ ఇంకా మీరు వర్క్ చేయడం ఆపేయచ్చు అనేసి. ఓకే, అంతే కదా, కంపెనీ వాళ్ళంతలో వాళ్ళే కంపెనీని మూసేస్తున్నారంటే ఇంకా కంపెనీ ఎంప్లాయీస్తో వాళ్ళ వర్క్తో ఇంకా అవసరం లేదనే కదా మీనింగ్. సో డైరెక్ట్గా ఇట్ విల్ బీ లైక్ అ డిశ్చార్జ్ ఆఫ్ దేర్ డ్యూటీ అనమాట, డిశ్చార్జ్ ఫర్ ద ఎంప్లాయీస్ వర్క్ నుంచి. ద రిజల్యూషన్ మస్ట్ నాట్ యాక్ట్ యాజ్ అ డిశ్చార్జ్ నోటీస్ ఇఫ్ ద కంపెనీస్ బిజినెస్ ఈజ్ కంటిన్యూడ్ బై ద లిక్విడేటర్. కానీ సమ్ టైమ్స్ ఇన్ సమ్ కేసెస్ బిజినెస్ కంటిన్యూ చేస్తారు కదా, అలాంటి కేసెస్లో మాత్రం ఎంప్లాయీస్ వర్క్ అనేది కంటిన్యూ చేస్తారు. ఓకే, సో ఒకవేళ కంటిన్యూ చేయకపోతే, లిక్విడేటర్ ఇన్ఫార్మ్ చేయకపోతే మాత్రం ఇట్ ఈస్ అ డైరెక్ట్ నోటీస్ టు ఎవ్రీ ఎంప్లాయీ దట్ ఇంకా ఆ కంపెనీకి మీరు వర్క్ చేయాల్సిన అవసరం లేదు అనేసి. ఓకే, దెన్ నెక్స్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అండ్ ఆల్టరేషన్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ మెంబర్స్ వాయిడ్. సో మనం ఎప్పుడైతే వైండ్ అప్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుందో ఆ తరువాత ఎటువంటి షేర్ మార్కెట్ పార్టిసిపేషన్ కానీ, ఓకే, ఎటువంటి చేంజ్ ఇన్ స్టాక్ ప్రైజెస్ స్టాక్ ఎక్స్చేంజెస్ కానీ అటువంటివి ఏవి ఇంకా జరగడానికి వీల్లేదు. ఓకే, అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు కంపెనీ. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంకేంటి, ఇంపాక్ట్ ఆన్ షేర్ హోల్డర్ అండ్ కాంట్రిబ్యూటరీస్. సో shareholders of the company who are limited by shares need to make the payment of due amount. సో షేర్స్ మన ఓనర్షిప్ కొనుక్కున్నప్పుడు వాళ్ళు మనకు ప్రామిస్ చేసిన డబ్బులు వాళ్ళు ఇవ్వాలి. ఆఫ్టర్ వైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీ ద లయబిలిటీ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ కంటిన్యూ బట్ యాజ్ అ కాంట్రిబ్యూటరీ. ఓకే, సో వైండింగ్ అప్ అయిపోయాక షేర్ హోల్డర్స్ అనకుండా కాంట్రిబ్యూటరీస్ అంటున్నాం వాళ్ళని. ఓకే, ఎందుకంటే వాళ్ళు మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా ఉన్నాయి, బాకీ ఉంది కాబట్టి. కాంట్రిబ్యూటరీస్ లయబిలిటీ ఈజ్ నాట్ డెవలప్డ్ బై ద కాంట్రాక్ట్ బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇట్స్ నేమ్ ఇన్ ద మెంబర్స్ రిజిస్టర్. ఓకే, సో దానికి స్పెషల్గా కాంట్రాక్ట్ రాసుకోనక్కర్లేదు ఇంకా మీరు ఇంత మాకు బాకీ ఉన్నారనేసి. ఒక్కసారి మనం షేర్ హోల్డర్స్ రిజిస్టర్ కనుక చూస్తే, మనం కంపెనీ మెంబర్స్ రిజిస్టర్ కనుక చూస్తే అక్కడ ఎవరైతే కీ పీపుల్ ఉంటారో విత్ స్పెషల్ రైట్స్ ఉన్న షేర్ హోల్డర్స్ వాళ్ళందరూ కాంట్రిబ్యూటరీస్ అయిపోతారు డైరెక్ట్గా, మళ్ళీ కొత్తగా కాంట్రాక్ట్ రాసుకోవాల్సిన అవసరం లేదు. దెన్ నెక్స్ట్, liquidator has power to demand the unpaid calls from the contributory as winding up develops new liability on the shareholders or contributories for such call amount. అంతే కదా,
వాళ్ళు మన ఓనర్షిప్ కొనుక్కున్నప్పుడు మనకు డబ్బులు ఇవ్వాలి. సో వైండింగ్ అప్ ప్రాసెస్ స్టార్ట్ కాగానే ఆ మనీ కలెక్షన్ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో ఖచ్చితంగా షేర్ హోల్డర్స్ లేదా కాంట్రిబ్యూటరీస్ ఆ మనీ కంపెనీకి పే చేయాలి. ఇంకా వేరే సిచ్యువేషన్స్ ఏం డెవలప్ అవుతాయి వైండింగ్ అప్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక అంటే, ఇట్ ఆల్సో హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ క్రెడిటార్స్ వెన్ కంపెనీ ఈజ్ ఎయిదర్ సాల్వెంట్ ఆర్ ఇన్సాల్వెంట్. సో డెఫినెట్గా క్రెడిటార్స్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, వాళ్ళు మనం ప్రెషరైజ్ చేయడం స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి మనం పే బ్యాక్ చేయాలి కాబట్టి. అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ద ఫ్లోటింగ్ ఛార్జెస్. ఫ్లోటింగ్ ఛార్జెస్ అంటే ఏంటి? మన దగ్గర నాన్ కాన్స్టెంట్ అసెట్స్ ఉంటాయి. నాన్ కాన్స్టెంట్ అసెట్స్ అంటే లైక్ ఇన్వెంటరీ, స్టాక్ తెచ్చుకుంటాము, మన దగ్గర పెట్టుకుంటాము మన బిజినెస్ ప్రాసెస్ కోసం 1 ఇయర్కో 6 మంత్స్కో. సో దాన్ని బేసిస్లో చేసుకొని మనం లోన్ తీసుకుంటాం, దానికి మనం ఇంట్రెస్ట్ పే చేస్తాం, సెక్యూర్డ్ ఇంట్రెస్ట్. సో ఫ్లోటింగ్ ఛార్జ్ అంటే అది అన్నమాట. ఓకే, అంటే ఒక స్థిరంగా లేని ఆస్తి మీద మనము అప్పు తీసుకొచ్చుకొని దానికి మనం కట్టే ఇంట్రెస్ట్ అన్నమాట. ఓకే, మనం ఎప్పుడైతే వైండప్ చేస్తున్నామో అదంతా క్రిస్టలైజ్ అయిపోతుంది. ఏమంటారు, మనం కట్టే సెక్యూర్డ్ ఇంట్రెస్ట్ కానీ ఓకే ఫ్లోటింగ్ ఛార్జ్ కానీ క్రిస్టలైజ్ అయిపోతుంది. అంటే ఏదైతే ఫ్లోటింగ్ ఆస్తి పైన ఉందో అది మళ్ళీ ప్రాపర్ కరెంట్ అసెట్ పైనకి తీసుకొస్తారు, ఫిక్స్డ్ అసెట్ పైనకి తీసుకొస్తారనమాట. కానీ వైండప్ జరిగినంతకాలం మనం ఇన్వెంటరీ బేసిస్లోనే, అంటే స్థిరంగా లేని ఆస్తి మీద కూడా అప్పు తీసుకొచ్చుకొని అది బిజినెస్ కోసం యూజ్ చేస్తూ వాళ్ళకి ఇంట్రెస్ట్ పే బ్యాక్ చేస్తాం. కానీ ఒక్కసారి మీరు వైండప్ అన్నారనగానే ఇందులో కూడా చేంజెస్ వస్తాయా లేవా? వైండప్ అంటే ఉన్న ఆస్తులన్నీ తీసేయబోతున్నారు, అప్పులు కట్టుకోబోతున్నారు. సో అప్పుడు ఫ్లోటింగ్ ఛార్జెస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి, క్రిస్టలైజ్ అవుతాయి. క్రిస్టలైజ్ అయ్యి పర్మనెంట్ బాకీలాగా మారుతుంది అది. ఓకే, సో అలా. దెన్ నెక్స్ట్, రైట్ అబౌట్ అపాయింట్మెంట్ పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ కంపెనీ లిక్విడేటర్ ఇన్ వాలంటరీ వైండింగ్ అప్. సో వాలంటరీ వైండింగ్ అప్లో కంపెనీ లిక్విడేటర్కి ఉండే పవర్స్ ఏంటి, అతను ఎలా అపాయింట్ చేస్తారు, అతని డ్యూటీస్ ఏంటి. అపాయింట్మెంట్ చూద్దాం ఫస్ట్. is appointed in general meeting when resolution of the voluntary winding up is passed. సో ఎప్పుడైతే వాలంటరీ వైండింగ్ అప్ అనేది మనం పాస్ చేయాలి అనుకుంటున్నామో అప్పుడే డిసైడ్ అయిపోతుంది ఇంకా లిక్విడేటర్ని హైర్ చేసుకోవాలనేసి. హీఈస్ అపాయింటెడ్ ఫ్రమ్ ద ప్యానల్ మేడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఈ ప్రాసెస్ అంతా మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం. ఓకే, మనకి కంపెనీ లిక్విడేటర్ ఉంటాడు, అఫీషియల్ లిక్విడేటర్ ఉంటాడు, ఓకే స్పెషల్ లిక్విడేటర్ ఉంటాడు. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్ మనకి కంపెనీ అఫీషియల్ లిక్విడేటర్, స్పెషల్ లిక్విడేటర్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ టేక్ కేర్ చేస్తుంది. కంపెనీ లిక్విడేటర్ని మన కంపెనీయే టేక్ కేర్ చేస్తుంది. ఓకే, అండ్ ఈవెన్ ఫీ టు బి పెయిడ్ ఈజ్ ఆల్సో రికమెండెడ్. సో వాళ్ళకి మనం ఇవ్వాల్సిన శాలరీ కూడా ఆ మీటింగ్లోనే డిసైడ్ అవుతుంది. ఇన్ కేస్ resolution of winding up is passed by creditors, then approval is required for appointment of such company liquidator from the creditors. సో ఒకవేళ కనుక క్రెడిటర్స్ కంపెనీ మూసేయాలనుకుంటే వాలంటరీగా, అప్పుడు మాత్రం ఓన్లీ క్రెడిటర్స్ పర్మిషన్ ఉంటే చాలు, అండ్ క్రెడిటర్సే డిసైడ్ చేస్తారు వాళ్ళకి ఎంత శాలరీ ఇవ్వాలో. అదర్వైజ్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అదంతా. ఓకే, after appointment within 7 days company liquidator must file a declaration in the prescribed form. సో అపాయింట్ అయిన 7 daysలో అతనికి ఏమైనా అతని అపాయింట్మెంట్ ప్రొసీజర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అతను ఇంటిమేట్ చేసుకోవాలి. ఈవెన్ నోటీస్ మస్ట్ బి గివెన్ టు రిజిస్ట్రార్ అబౌట్ ద అపాయింట్మెంట్ ఆఫ్ లిక్విడేటర్ along with the name and particulars within 10 days. సో రిజిస్ట్రార్కి కూడా 10 రోజుల్లో లిక్విడేటర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో నోటీస్ ఇవ్వాలి, ఇలా ఈ పలానా పర్సన్ని మేము లిక్విడేటర్గా హైర్ చేసుకున్నాము అనేసి. కంపెనీ లిక్విడేటర్ కెన్ బి రిమూవ్డ్ బై గివింగ్ నోటీస్ ఇన్ రిటర్న్ ఫార్మ్ ఫ్రమ్ స్పెసిఫైయింగ్ ద రీజన్స్ ఫర్ హిస్ రిమూవల్. ఒకవేళ తీసేయాలనుకున్నా కూడా
మనం నోటీస్ ఇచ్చి ఆ నోటీస్లో రీజన్ మెన్షన్ చేసి మరి మనం తీసేస్తాము. ద కంపెనీ ఆర్ క్రెడిటర్స్ మస్ట్ ఫిల్ ద వేకెన్సీ ఇఫ్ ఇట్ హ్యాపన్స్ డ్యూ టు డెత్. సో అంటే ఎప్పుడు మనం ఆ వేకెన్సీ వస్తుంది, ఇంకొకరిని ఎప్పుడు హైర్ చేసుకుంటాం అయితే ఉన్న పర్సన్ చనిపోయినప్పుడు, లేదా అతను రిజైన్ చేసినప్పుడు, లేదా ఏదో కారణాన అతన్ని మనమే తీసేసినప్పుడు. ఓకే, సో కంపెనీ ఆ వేకెన్సీని ఫిల్ చేయాలి అనమాట. ఫిల్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కూడా రిజిస్ట్రార్కి ఇంటిమేట్ చేయాలి. ఓకే, అండ్ ఎన్ని రోజుల్లో, 10 రోజుల్లో అది రిజిస్ట్రార్కి ఇంటిమేట్ చేయాలి. ఓకే, దెన్ నెక్స్ట్ పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ కంపెనీ లిక్విడేటర్. సో వాలంటరీ వైండింగ్ అప్లో కంపెనీ లిక్విడేటర్కి ఉండే పవర్స్ ఏంటి, అతను చేయాల్సిన డ్యూటీస్ ఏంటి. ఫస్ట్ వన్, company liquidator must carry out the functions and discharge the duties which are imposed by the company or creditors from time to time upon him. So మన కంపెనీ క్రెడిటర్స్ ఇచ్చిన జాబ్ అనేది కంపల్సరీగా లిక్విడేటరే చేయాలి కంపెనీ మూసేసే విషయంలో. ఓకే, కంపెనీ లిక్విడేటర్ మస్ట్ కాల్ జనరల్ మీటింగ్ ఆఫ్ ద కంపెనీ ఇన్ ఆర్డర్ టు గెట్ అప్రూవల్ ఫ్రమ్ ద కంపెనీ త్రూ ద ఆర్డినరీ ఆర్ స్పెషల్ రెజల్యూషన్. సో వైండింగ్ అప్ అనే ప్రాసెస్ డిసైడ్ అయ్యాక కంపెనీ మూసేయాలి అనుకుంటున్నప్పుడు అతనే మీటింగ్ కండక్ట్ చేసి డిజల్యూషన్ సైడ్ తీసుకెళ్ళాలి ప్రాసెస్ని. ఓకే, దానికి అతను అప్రూవల్ తెచ్చుకోవాలి. ఎందుకంటే సమ్టైమ్స్ ట్రిబ్యునల్ ఆపటము, ఓకే, లేదా క్రెడిటర్స్ డెసిషన్ తీసుకున్నాక సడన్గా డ్రాప్ అవ్వటము, కంపెనీ క్లోజ్ చేయడం అలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఒక మీటింగ్ కండక్ట్ చేసి అప్రూవల్ తీసుకోవాలి లిక్విడేటర్. ఇంకా నెక్స్ట్, ద కంపెనీ లిక్విడేటర్ మస్ట్ సెటిల్ ద లిస్ట్ ఆఫ్ ద కాంట్రిబ్యూటర్స్ విచ్ షుడ్ బి ప్రూవ్డ్ బై ఎవిడెన్స్. ఓకే, సో మనకి కాంట్రిబ్యూటర్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అతను ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకు, వాళ్ళు మనకు బాకీ ఉన్నారు కాబట్టి. దెన్ నెక్స్ట్, ద కంపెనీ లిక్విడేటర్ మస్ట్ మేక్ ద పేమెంట్ ఆఫ్ డెట్స్ అండ్ అడ్జస్ట్ ద రైట్స్ ఆఫ్ ద కాంట్రిబ్యూటర్స్. సో అప్పు కట్టాల్సిన వాళ్ళకి మనం ఆ పే బ్యాక్ చేసేసి అమౌంట్ ఇచ్చేసి, అలాగే కాంట్రిబ్యూటర్స్కి కూడా ఎంత మనం డివైడ్ చేయాలి వాళ్ళ రైట్స్ ప్రకారంగా కూడా అదంతా మనకి లిక్విడేటరే టేక్ కేర్ చేస్తాడు. ఓకే, దెన్ నెక్స్ట్, the company liquidator must maintain proper books of accounts regularly in the prescribed manner. Okay, these books are verified by the members, creditors and any offices authorized by the central government. So ఈ ప్రాసెస్కి, ఈ వైండింగ్ అప్ ప్రాసెస్కి ఎంతైతే ఖర్చు అవుతుందో అలాగే ఇప్పటివరకు కంపెనీకి ఉన్న బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎలా ఉన్నాయో అదంతా ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత లిక్విడేటర్దే అనమాట. ఓకే, అండ్ అవి ఎవరు వెరిఫై చేస్తారు, ఎవాల్యుయేట్ చేస్తారు అంటే కంపెనీ షేర్ హోల్డర్స్ కానీ, క్రెడిటర్స్ కానీ, లేదా సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన ఒక ఆథరైజ్డ్ పర్సన్ కానీ. దెన్ నెక్స్ట్, కంపెనీ లిక్విడేటర్ మస్ట్ ప్రిపేర్ క్వార్టర్లీ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్. సో ఎవ్రీ క్వార్టర్లీకి, ఓకే, ఎవ్రీ 3 monthsకి అతను ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేసి అది ట్రిబ్యునల్కి, రిజిస్ట్రార్కి, ఓకే, ఎవరైతే కన్సర్న్ పీపుల్ ఉంటారో క్రెడిటర్స్కి, మెంబర్స్కి, వీళ్ళందరికీ సబ్మిట్ చేయాలి. ఓకే, అంటే అతను ఎంత ఖర్చు అవుతుంది వైండింగ్ అప్ ప్రాసెస్కి ఏంటి అసలు కంప్లీట్ స్టేట్మెంట్ అనమాట. ఒకవేళ అది కట్టకపోతే అతను హీ ఈజ్ లయబుల్ టు పే ₹5,000 ఫర్ ఎవ్రీ డే. సో నువ్వు ఇవాళ సబ్మిట్ చేయాలి రిపోర్ట్, ఇవాళ చేయలేదు, సో రేపటి నుంచి నీకు ఫైన్ ఇమీడియట్గా 5,000 పడుతూనే ఉంటుంది ఎవ్రీడే, నువ్వు అది ఫినిష్ చేసి సబ్మిట్ చేసేదాకా. ఓకే, దెన్ నెక్స్ట్, ద కంపెనీ లిక్విడేటర్ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ వైల్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్, అదర్వైజ్ పెనాల్టీ ఈస్ చార్జ్డ్. సో ఇందాక కూడా మనం చెప్పుకున్నాం కదా, 1 lakh rupees దాకా తను ఫైన్ కట్టాల్సి ఉంటుంది. మనం అతనికి ఇచ్చిన లీగల్ ప్రొవిజన్స్ అతను సాటిస్ఫై చేయకపోతే, అతనికి ఇచ్చిన జాబ్ అతను సాటిస్ఫై చేయలేకపోతే. దెన్ నెక్స్ట్, ద కంపెనీ లిక్విడేటర్ మస్ట్ గివ్ క్వార్టర్లీ రిపోర్ట్ రిగార్డింగ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ వైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీ టు ద మెంబర్స్ అండ్ క్రెడిటర్స్. సో
రిజిస్ట్రార్తో పాటు మెంబర్స్కి క్రెడిటర్స్కి కూడా అతను రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, ప్రాసెస్ ఎలా నడుస్తుంది వైండింగ్ అప్ అనేసి. అది ఒకవేళ చేయకపోతే ఆ పని అతను 10 లక్షల దాకా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్, ఇఫ్ కంపెనీ లిక్విడేటర్ సస్పెక్ట్ ఎనీ పర్సన్ కమిటింగ్ ఫ్రాడ్, దెన్ హీ షుడ్ రిపోర్ట్ హిమ్ టు ది ట్రిబ్యునల్. ఓకే, సో ట్రిబ్యునల్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తుంది. సో వైండింగ్ అప్ ప్రాసెస్ అంటేనే కంపెనీని తీసేస్తున్నామని. సో అలర్ట్ అయ్యే వాళ్ళు అలర్ట్ అవుతారు డెఫినెట్గా, డబ్బులు రావాల్సిన వాళ్ళు. సో వాళ్ళు ఎవరైనా ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ ఏదైనా చేస్తే ఇమ్మీడియట్గా లిక్విడేటర్ ట్రిబ్యునల్కి ఇన్ఫార్మ్ చేయాలి, అప్పుడు ట్రిబ్యునల్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఓకే, ద కంపెనీ లిక్విడేటర్ మస్ట్ ప్రిపేర్ ఎ ఫైనల్ రిపోర్ట్ ఆఫ్ వైండింగ్ అప్ షోయింగ్ ద డిస్పోజ్డ్ ఆఫ్ అసెట్స్ and property, debts which are fully discharged, etc., and a final general meeting to submit the final winding up accounts. So మనం అసెట్స్ తీసేసి అప్పు కడతాం కదా, ఆస్తిని తీసేసి అప్పు కట్టేసి మిగిలింది ఏమైనా ఉంటే మెంబర్స్కి ఇచ్చేసి ఓకే అదంతా ప్రొసీజర్ టేకప్ చేస్తాం కదా. సో అదంతా ఒక ఫైనల్ మీటింగ్ కండక్ట్ చేసి లిక్విడేటర్ ఆ రిపోర్ట్ అంతా సబ్మిట్ చేయాలి. దెన్ నెక్స్ట్, ఆన్ వైండింగ్ అప్ కంపెనీ లిక్విడేటర్ మస్ట్ యూటిలైజ్ ద అసెట్స్ ఆఫ్ ద కంపెనీ టు ఫుల్ఫిల్ ద లయబిలిటీస్ ఆఫ్ కాంట్రిబ్యూటర్స్, దెన్ టు మేక్. సో అసెట్స్ని ఎప్పుడైతే అమ్ముతాడో ప్రయారిటైజ్ చేసుకోవాలన్నమాట లయబిలిటీస్ లిక్విడేటర్, అంటే ఎవరికి ఫస్ట్ కట్టాలి, ఎవరికి సెకండ్ కట్టాలి. ఓకే, సో అలా ప్రయారిటైజ్ చేసుకొని అతను పేమెంట్స్ చేయాలి. ద కంపెనీ లిక్విడేటర్ ఆర్ ఎనీ కాంట్రిబ్యూటరీ ఆర్ క్రెడిటార్ కెన్ అప్లై టు ట్రిబ్యునల్ ఇన్ ఆర్డర్ టు రిజాల్వ్ ఎనీ క్వశ్చన్ అరైజింగ్ వన్ వైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీ, టు ఎక్సర్సైజ్ పవర్ even after winding up of the company, or to settle any arrangement made thereafter winding up has commenced, but only after satisfaction tribunal accepts the application and give an order. A copy of order must be submitted to the registrar. Okay, so ఎటువంటి డౌట్ ఉన్నా కూడా వాళ్ళు అప్లికేషన్ రూపంలోనే పెట్టుకోవాలి. ఓకే, క్రెడిటార్కి కానీ కాంట్రిబ్యూటరీకి కానీ లిక్విడేటర్కి కానీ ఎటువంటి డౌట్ ఉన్నా వాళ్ళు ట్రిబ్యునల్కి ఆ క్వశ్చన్ సాల్వ్ అవ్వటానికి ఓకే ఒక అపీల్ పెట్టుకోవాలి, ఒక పిటిషన్ పెట్టుకోవాలి. బట్ ఓన్లీ ఆఫ్టర్ సాటిస్ఫాక్షన్ వాళ్ళ అప్లికేషన్ని ట్రిబ్యునల్ యాక్సెప్ట్ చేసినప్పుడే, ఆర్డర్ ఇచ్చినప్పుడే, ఓకే ఆ క్వశ్చన్ దానికి ఆన్సర్ వచ్చింది అనుకున్నప్పుడే అది రిజిస్ట్రార్ దగ్గరికి ఫైలింగ్కి వెళ్తుంది. అంటే ఒక ప్రాపర్ ప్రొసీజర్లో నడిచినప్పుడే రిజిస్ట్రార్ దాకా వెళ్తుంది డాక్యుమెంటేషన్కి. దెన్ నెక్స్ట్, బై టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ ట్రిబ్యునల్ కంపెనీ లిక్విడేటర్ మే రిజెక్ట్ ద ఆనరస్ ప్రాపర్టీ. ఆనరస్ ప్రాపర్టీ అంటే ట్రబుల్సమ్ ప్రాపర్టీ, అంటే ఏదో లిటిగేషన్లో ఉంది, ప్రాబ్లంలో ఉంది ఒక ఆస్తి. సో దాన్ని రిజెక్ట్ చేసే రైట్ లిక్విడేటర్కి ఉంటుంది, కానీ విత్ ద పర్మిషన్ ఆఫ్ ట్రిబ్యునల్. ఓకే, ఎప్పుడులోపు 1 year లోపు అతను రిజెక్ట్ చేయొచ్చు అటువంటి ఆస్తిని. ఇట్ మే బీ అన్ప్రాఫిటబుల్ కాంట్రాక్ట్స్. సో ఎలాంటివి ఉండొచ్చు అంటే కంప్లీట్గా లాసులు తీసుకొచ్చిన కాంట్రాక్ట్లు కానీ, ప్రాపర్టీ కానీ, నాట్ సేలబుల్ షేర్స్ ఆర్ స్టాక్స్ ఇన్ ద కంపెనీస్, వాటిని కంప్లీట్గా రిజెక్ట్ చేయొచ్చు, కానీ ట్రిబ్యునల్ పర్మిషన్ ఇవ్వాలి. ఓకే, సో వాలంటరీ వైండింగ్ అప్లో లిక్విడేటర్ చేయాల్సిన డ్యూటీస్ ఇవి. ఓకే, అతనికి ఉండే పవర్స్ అండ్ డ్యూటీస్ ఇవి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం లెట్ us see ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వైండింగ్ అప్. సో వైండింగ్ అప్ అనేది జరిగాక ఏర్పడే సిచ్యువేషన్స్ ఏంటి, రిజల్ట్ ఏంటి, మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.